హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై క్రియేటివ్ కూప్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. అదిగో చూస్తున్నారా? అదే మా ఫ్యామిలీ ఫోటో. నేను, సుదీప్తి, మా హస్బెండ్ అవినాష్, నా కొడుకు భవ్నిష్, సంయుక్త ఇస్ మై డాటర్. పక్కన మా మదర్ రాధాకుమారి. మేముండేది బెంగుళూరు అండి. అంటే ఆంధ్ర వాళ్ళమేనండోయ్! కానీ బెంగుళూరులో సెటిల్ అయ్యాం అంతే. అయితే మా అబ్బాయి ఎప్పటినుంచో అడుగుతున్నాడండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం మమ్మీ అని. తను ఒక 3 ½ 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాడనమాట. ఇప్పుడు తను 6 ½ ఈ మధ్యన నేనెక్కువ క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటే వాడు కూడా చూసి చూసి తను కూడా క్రాఫ్ట్స్ చేయడం స్టార్ట్ చేశాడు. చిన్నప్పటి నుంచి నాకెప్పుడు హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఈ మధ్యన తను కూడా చేస్తున్నాడనమాట. అయితే అన్నాడు, "మమ్మీ ఇప్పుడైనా స్టార్ట్ చేద్దాం మమ్మీ మనము" అని. సరే కదా! ఇప్పటికైనా మనం స్టార్ట్ చేద్దాము. మేమొక్కరమే కాకుండా అందరూ అప్రిషియేట్ చేస్తే బావుంటది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. అయితే స్టార్ట్ చేసేప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా మేము రీసెంట్‌గా విజిట్ చేసిన ఈ కోటిలింగేశ్వర టెంపుల్ వీడియోతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఈ కోటిలింగేశ్వర టెంపుల్ ఎక్కడుందంటే బెంగుళూరు నుంచి ఒక 85 కిలోమీటర్స్ దూరంలో కోలార్ అనే ప్లేస్ ఉంది. అక్కడుందనమాట ఈ టెంపుల్. ఆ లింగం చూస్తున్నారా? 108 ఫీట్ హైట్ అండి. ఆ పక్కనే నందీశ్వరుడు ఉంది గదా! నందీశ్వరుడు 35 ఫీట్ హైట్ అండ్ 60 ఫీట్ లెంత్. ఈ టెంపుల్‌లో మోర్ థాన్ 1 క్రోర్ అంటే కోటి కన్నా ఎక్కువ లింగాలున్నాయని ప్రసిద్ధండి. శివరాత్రి టైంలో చాలా స్పెషల్ పూజలు జరుగుతాయి. అవి చూడటానికి మోర్ థాన్ 2,00,000 పీపుల్ వస్తూ ఉంటారనమాట ఇక్కడికి. పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎప్పుడైనా నెక్స్ట్ టైమ్ ఫుల్ వీడియో చేస్తాను టెంపుల్‌ది. ఇంకా మా వరకొస్తే మేము బెంగుళూరు వచ్చి 12 ఇయర్స్ అయిందండి. మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అయింది. ఇక్కడే సెటిల్ అయ్యి ఉన్నాము. అయితే నేను క్రాఫ్ట్స్ చాలా టైం నుంచే చేస్తున్నానండి. కానీ ఎప్పుడు నా దగ్గర ఉంచుకోలేదు. అంటే నేను ఇలా ఛానెల్ స్టార్ట్ చేస్తానని అలా ఎప్పుడు అనుకోలేదనమాట. వీడియో రికార్డింగ్ గాని ఏమీ చేయలేదు. చేయటము నా దగ్గర ఉన్నాము. ఎవరైనా ఎప్పుడైనా అడిగితే వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోవడం అనమాట. అండ్ ఐ ప్రిఫర్ గిఫ్టింగ్ పీపుల్ అనమాట. అంటే మనం చేత్తో తయారు చేసింది గిఫ్ట్ చేస్తే కొంచెం స్పెషల్‌గా ఉంటది కదా! అన్న ఫీలింగ్‌తో నేనెప్పుడూ ఇచ్చేస్తూ ఉండేదాన్ని. ఇక పైన నేను వీడియో రికార్డ్ చేసి మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇచ్చేసే ముందు. బట్ ఈ వీడియోలో ఏమేమంటే మెయిన్‌లీ మన క్రాఫ్ట్స్ ఎక్కువ మాట్లాడతాము. కుకింగ్ ఎక్కువ మాట్లాడతాము. ఇంకా చాలా విషయాలు మాట్లాడతాం అనుకోండి. బట్ ఈ 2 కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. మా అబ్బాయి క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి ఇందులోని. మీరేం చేయాలి? మీరు మీ బ్లెస్సింగ్స్ మాకివ్వాలి. ఎలా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో చూసాకండోయ్! ఫుల్ వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.